బాగా వాంతులు అయిపోయి నీరసం వచ్చేసి అక్కడి నుంచి అక్కడికి రావడానికి 11 రోజులు టైం పట్టింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 అయ్యింది. పెద్దమ్మే అనేది ఎక్కువగా ఏడుతున్నాడని ఎబ్బేజీ అని సరుపక్క ముద్దు పెట్టమంటే పెట్టకుండా పరుగులెట్టేసింది. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నా? ఏం చేయట్లేదమ్మా. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే, అదేంటో చెప్తావా? స్పెషల్ డే అంటే మీ అన్నయ్య పుట్టినరోజు. అది నా జీవితంలో స్పెషల్ డే. కాకపోతే ఈ మధ్యలో ఎంత స్పెషల్ డే వచ్చినా నాకు ఆరోగ్యపరంగా బాగలేని వల్ల నేను సంతోషించి విధానం ఉండలేదమ్మా. ఈ రోజైతే పుట్టినరోజు, నవీన్ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఫస్ట్ టైం నువ్వు తల్లి అయిన రోజు. అవును. అయితే తల్లి అవ్వాలి, అవుతాను అని కూడా నాకేం తెలియదమ్మా అప్పుడైతే. అయితే ఈరోజు మనం అన్నయ్య ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, దాని చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, దాని గురించి మనం వీడియో మాట్లాడుకుందాం. దానికంటే మా వీడియోస్ని ముందుగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే అమ్మా, అన్నయ్య ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు చెప్తావా? నేను ఇక్కడైతే కన్ఫర్మ్ చేసుకున్నదైతే నాన్న వాళ్ళు ఇక్కడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నదైతే చేసుకున్నది దగ్గర నుంచి కూడా బాగుండేది కదా నాకు. వాంతులు వెళ్ళిపోయి నీరసం ఎక్కువగా ఉంది. అయితే తర్వాత కొన్నాళ్ళకి డెలివరీకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కొత్తపేట హాస్పిటల్లోనే అన్నయ్య డెలివరీ. నార్మల్ డెలివరీ అయ్యింది. ఓకే. అప్పుడు ఇప్పుడులాగా ఫోన్లో ఏమీ లేవురా. అయితే అన్నయ్య పుట్టగానే ఇక్కడికి ఎవరు తెలియాలంటే నాన్నకి తెలియాలన్నా, నాన్నమ్మ వాళ్ళకి తెలియాలన్నా ఉత్తరం రాసి, వెంటనే ఉత్తరం రాసి ఇక్కడికి వేసారు. ఇక్కడికి పంపించిన తర్వాత ఆ ఉత్తరం చూసుకుని తాతయ్య నాన్న 11 రోజులకి వచ్చారు. 11 రోజుల తర్వాత వచ్చిన తర్వాత చూసుకున్నారు. ఇప్పుడులాగా ఫోన్లు అయ్యి ఏమి ఉండి కదమ్మా. అయితే ఇప్పుడు వాడు పుట్టగానే బాగా సన్నగా పుట్టాడు. నేనేమి సరిగ్గా తినక ఇబ్బందులో నాకు బాగోక వాడు వీక్గా పుట్టాడు. దేని గురించో తెలియదు కానరా. ఇంకా బాగా ఏడుతా ఉండేవాడు. నైట్ పగలు ఇంకా ఏడిపించేసేవాడు. ఆ ఏడిపించం అసలు 4-5 నెలలు వచ్చేటప్పటికి కొంచెం ఒక రకంగా మళ్ళీ పిల్లోడు కొంచెం తయారయ్యాడు, కొంచెం బాగానే ఉన్నాడు. అప్పుడు 5వ నెలలు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసాం. ఆ స్టోరీ చెప్పాలంటే కొంచెం చెప్తాను, బాగుంటది. 5వ నెలనే ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు అప్పుడు చంటి పిల్లలతో వస్తున్నామని కారు కట్టించడం అలాంటిది ఏమి ఉండేది కాదు. మామూలు బస్కే తీసుకొచ్చారు, ఆర్టీసీ బస్కి. అప్పుడు ఎందుకో బస్సులు సమయం అయింది. అయితే ఇంకా బస్సు ఎక్కాము. ఆ బస్సులో ఎప్పుడు పొద్దుట 11 గంటలకు ఎక్కిన వాళ్ళము నైట్ 2ంటికి ఆదివారం బజార్లో దిగాం. నైట్ 5 నెలల బిడ్డతో. 5 నెలల బిడ్డతో నాతో మామయ్య భావనక్క వచ్చారు. పెద్దన్నే తీసుకొస్తా వచ్చారు. ఎంత శ్రమ అంటే బస్సులో పిల్లోడు గోల, నేను అలాగే భుజం మీద వేసుకుని ఇంకా ఎంత శ్రమ పడ్డానంటే అలాగా ఇంకా చెప్పలేనమ్మా. అది ఊహించుకుంటే ఇప్పటికీ నాకు చాలా గుర్తే ఆ ప్రయాణం. అలాగే ఆదివారం బజార్లో నైట్ 2ంటికి దిగాము. దిగిన తర్వాత ఇప్పుడులాగా ఇంకేమీ లేవు. మళ్ళీ తెల్లారాలి ఏమన్నా మాకు బస్సులు అయ్యి రావాలంటే. మరి 2 దగ్గర నుంచి అక్కడే ఉండిపోయారా? అక్కడే ఒక అరుగు ఉంటే ఆ అరుగు మీద
అవన్నీ పట్టుకొచ్చిన సామాన్లు కూడా ఉన్నాయి. ఆ, లగేజ్ అంతా అక్కడ ఆ. పెట్టుకుని అరుగు మీద కూర్చుని ఉన్నాం. తెల్లారి దాకా కూడా దోమలు, ఎవరు మనుషులు అన్న వాళ్ళు లేరు. ఆ అరుగు మీద పెట్టుకుని తెల్లారి దాకా కూర్చుంటే తెల్లారి 7 గంటలకు బస్సు వచ్చింది. తెల్లారి 7 గంటలకు బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సు ఎక్కి ఈ గొల్లవం తిప్పి రావడానికి జరిగిందమ్మా. ఆ ప్రయాణం అంత చిత్రంగా జరిగింది. మేము వచ్చేటప్పటికి ఎలా పడితే అలా అయిపోయి చాలా నీరసాలు వచ్చేసి చాలా దారుణంగా అయిపోయాం. ఆ ప్రయాణం ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనమ్మా. అన్నీ సంటి పిల్లడప్పుడు ప్రయాణం అది. అలాగే వీళ్ళేమో ఏంటి రాలేదు అని వీళ్ళు అనుకుంటున్నారంట. వీళ్ళకే నిద్రలు లేవు. అప్పుడు ఏమైందో తెలియదు. ఏదైనా ఫోన్లు చేసుకుని ఫోన్లు ఉండి కాదు, అక్కడికి ఎవరు ఇక్కడికి ఉండేది కాదు, ఇక్కడికి ఎవరు అక్కడికి ఉండేది కాదు. అప్పుడు ప్రయాణాలు అలా ఉండి అమ్మ. అంత స్థితిగా మేము ఇక్కడికి వచ్చాంరా. వచ్చిన తర్వాత మన్నా చర్చికి తీసుకెళ్ళిపోరు. అప్పుడు నాన్న అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నా అప్పుడు శనివారం నైట్లు నన్ను తీసుకెళ్ళిపోరు మన్నా చర్చికి వెళ్ళేవాళ్ళు. అయితే అన్నయ్య పుట్టిన తర్వాత తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే వెళ్ళేదాన్ని. అక్కడ కూడా చర్చిలో అస్సలు కూర్చొని ఇచ్చేవాడు కాదు. ఏడుపే ఏడుపు అసలు. అప్పుడు పెద్దమ్మ అత్తమాట ఏడుతున్నాడని ఎబ్బేజి అనేది. చెంటక్క అనేది ఏంటమ్మా సరిగ్గా ఎబ్బేజి అని పేరు పెడుతున్నామని. ముందుగా ఎబ్బేజి ఏడ్చినా గానమ్మా ఎబ్బేజి దీవించబడ్డాడు, అందుకని ఎబ్బేజి అంటున్నాను, ఏం కాదు తప్పేమీ లేదని. ఆ రకంగా జరిగిందమ్మా. అన్నయ్య పుట్టుకైతే ఫుడ్ అది బానే తినేవాడు. అసలు తినేవాడు కదమ్మా. తల్లి పాలు తప్ప, నా పాలు తప్ప ఇంకా ఒక బిస్కెట్ గాని లేకపోతే ఒక ముద్ద అన్నం గాని ఏది తినేవాడు కాదు. అప్పుడు నానమ్మ ఏళ్ళు ఉండేవారు కదా ఎత్తుకోవడానికి. అందరి దగ్గరికి వెళ్ళేవాడా నువ్వు పనులు చేసుకుంటున్నప్పుడు? నేను పనులు చేసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, కానీ నానమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. నానమ్మ దగ్గరికి వెళ్ళేవాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎవరు ఎత్తుకుని ఏడ్చేసేవాడు. చిన్నప్పుడు ఎక్కువ ఎవరితో ఆడుకునేవాడు? సొరపక్క పెద్దదే, కాకపోతే సొరపక్క వెనకాల దేగుతా ఉండేవాడు. సొరపక్క ఏం పరిగెట్టేస్తా ఉండేది. సొరపక్క వెనకాల దేగుతా ఉండేవాడు. అన్నం ముద్ద పెట్టమని సొరపక్క దగ్గరే తింటానని. ఇంకెవరు పెట్టినా తినేవాడు కాదు. అక్కేమో గిన్నెచ్చుకుని పరిగెట్టేసి, అయ్యో నీ దగ్గరే తింటాను అంటున్నాడు కదమ్మా పెట్టమ్మా అని. ఇంకా నాకు తెలియదు పరిగెట్టేసి. అలాగా మొత్తం మీద 3వ సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం లైన్ అయ్యాడు. తీసుకుని. అయితే చిన్నప్పుడైతే నేను చాలా ఏడుపు